బీకామ్ అండ్ బీబీఏ ఆర్ ఎంబీఏ నేను కామర్స్ అండ్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్కి వాళ్ళ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళకి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి మార్కెట్లో అనేది చూద్దాం. మీకు చాలా అవకాశాలు ఉంటాయి, మార్కెటింగ్ సైడ్ కావచ్చు, ఫైనాన్స్ సైడ్ కావచ్చు. మెయిన్గా ఫైనాన్స్ సైడ్ వస్తే మీకు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్లో చాలా అవకాశాలు ఉంటాయి. అండ్ ఆల్సో యూ విల్ గెట్ ఏ హ్యూజ్ ప్యాకేజెస్. మనకు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఎలా వస్తాయో అలా ఈక్వల్గా శాలరీస్ కూడా వస్తూ ఉంటాయి. మరి ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అంటే ఏంటి? మరి ఇక్కడ ఈ కంపెనీస్తో వర్క్ చేయాలంటే మీకు ఎలాంటి స్కిల్స్ ఉండాలి అంటే సింపుల్. ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ కంపెనీస్ అంటే మెయిన్గా ఏఎంసీ కంపెనీస్ ఉంటాయి, ఎసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్. మీరు వినుంటారు, మీరు మీ లైఫ్లో ఎక్కడో ఒక దగ్గర వినుంటారు మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ అని. ఈ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఏంటంటే ఒక చిన్న ఇన్వెస్టర్ దగ్గర నుంచి మనీని పూలప్ చేసేసి ఆ మనీని మన క్యాపిటల్ మార్కెట్స్లో కానీ ఫైనాన్షియల్ మార్కెట్స్లో ఎక్కడో ఒక మనీ మార్కెట్లో ఎక్కడో ఒక దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేస్తాయి. ఆ ఇన్వెస్ట్మెంట్స్ని గ్రో చేస్తూ ఉంటాయి ఈ కంపెనీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఐసి వాళ్ళ దగ్గర ల్యాక్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ మనీ ఉంటుంది. ఆ మనీని మేనేజ్ చేయడానికి యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా అనే ఏఎంసీ కంపెనీ ఉంటుంది. వాళ్ళు ఎల్ఐసి దగ్గర ఉన్న మనీని గ్రో చేస్తూ ఉంటారు. ఇలా చాలా మ్యూచువల్ ఫండ్ కంపెనీస్కి ఏఎంసీ కంపెనీస్ సర్వీసెస్ ఇస్తూ ఉంటాయి. అది మనకు డొమెస్టిక్గా ఉంటాయి ఫ్యూ కంపెనీస్, అండ్ ఆల్సో ఎంఎన్సీ కంపెనీస్ కూడా ఉంటాయి. మనకు డొమెస్టిక్గా తీసుకుంటే మనకు యాక్సిస్ ఏఎంసీ, హెచ్డిఎఫ్సి ఏఎంసీ, అండ్ నిపాన్ ఏఎంసీ, మోతిలాల్ ఏఎంసీ, ఇలాంటి కంపెనీస్ డొమెస్టిక్గా మనకు ఉంటాయి. అండ్ మనకు ఎంఎన్సీ కంపెనీ చూసుకుంటే జేపీ మోర్గన్ చేస్ అండ్ బార్క్లేస్, పిఎన్బి పరివా, స్ట్రేట్ స్ట్రీట్, ఇలా డిఫరెంట్ సెటిల్మెంట్స్లో వీళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. ట్రేడ్ సెటిల్మెంట్స్లో మెయిన్గా ఈ కంపెనీస్లో మీరు వర్క్ చేయాలి అంటే మీకు ఇన్వెస్ట్మెంట్స్ పైన అవగాహన ఉండాలి, మీకు ఇన్వెస్ట్మెంట్స్ పైన తరో నాలెడ్జ్ ఉండాలి. అంటే ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ ఏమేమి ఉన్నాయి, ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ స్కీమ్స్ ఏమేమి ఉన్నాయి, అండ్ క్యాపిటల్ మార్కెట్స్ అంటే ఏంటి, మనీ మార్కెట్స్ అంటే ఏంటి, బాండ్ మార్కెట్స్ అంటే ఏంటి, కరెన్సీ మార్కెట్స్ అంటే ఏంటివి, ఇలాంటి వాటిపైన మీకు గ్రిప్ ఉండాలి. ఒక స్టూడెంట్కి ఎంబీఏ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్కు ఇందాక నేను మెన్షన్ చేసిన మ్యూచువల్ ఫండ్స్ కానీ, కరెన్సీ మార్కెట్స్ కానీ, గ్లోబల్ ఎకానమీ, ఇట్లాంటి వాటిపైన గ్రిప్ సంపాదిస్తే వాడికి ఈజీగా ఈ ఎంఎన్సీ కంపెనీస్ కావచ్చు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్లో, అండ్ డొమెస్టిక్ కంపెనీస్ కావచ్చు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్లో. ఇక్కడ మినిమం ఒక ఫ్రెషర్స్కి 3.5 lakhs ప్యాకేజ్ ఉంటుంది. మీరు ఇంటర్వ్యూలో పర్ఫెక్ట్గా పర్ఫామ్ చేస్తే యువర్ ప్యాకేజ్ విల్ గో అప్ టు 12 lakhs per annum ఆల్సో. సో ఇలా మీ స్కిల్ పైన మీకు ప్యాకేజ్ రావడం అనేది డిసైడ్ అయి ఉంటుంది. సో దీనికోసం మన ఆర్కే గ్లోబల్ బిజినెస్ స్కూల్లో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ కోర్సు మీకు వెరీ బేసిక్ ఫ్రమ్ స్క్రాచ్, మీకు ఏమీ తెలియకపోయినా కూడా సబ్జెక్టు జీరో నాలెడ్జ్ తోటి మీరు అడ్వాన్స్ లెవెల్ కాన్సెప్ట్స్ అన్నీ మీరు ఇక్కడ నేర్చుకోవచ్చు. సో ఇలాంటి కోర్స్ కోసం మీరు కింద నంబర్కి, లేదంటే ఆర్కే గ్లోబల్ బిజినెస్ స్కూల్ ఇన్ దిల్సుఖ్ నగర్ వాళ్ళ బ్రాంచ్ని విజిట్ అయ్యి మీరు కోర్స్ గురించి మరిన్ని వివరాలు తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.